ఈ రోజు ప్రజ్ఞా టాక్స్‌లో ప్రియమైన అందరికీ ఆదివారం రోజు మేము సుమారు 16 మంది స్నేహితులు కలిసి ఆలయంలో కలుద్దామని నిర్ణయించుకున్నాం. ఎలా క్రైస్తవులు చర్చికి వెళ్తారో అలాగే ముస్లింలు శుక్రవారం మసీదుకు వెళ్తారు. అదే విధంగా మనము ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్లే అలవాటు చేసుకుందాం. మనము ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంటాము హిందువుల కోసం నిలబడారని. అయితే మనమే ఒక నియమం చేసుకుందాం. వారానికి కనీసం ఒకసారి అయినా ఒకరికొకరం కలుద్దాం. ఈ రోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మార్చుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు మీరు ఎక్కడ ఉన్నా అక్కడి దగ్గరలోని ఆలయానికి చేరుకోండి. ఇది హారతి సమయం. ఇంట్లో ఉంటే ఇంటి దగ్గరలోని ఆలయానికి, దుకాణంలో ఉంటే దుకాణం దగ్గరలోని ఆలయానికి, ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ దగ్గరలోని ఏదైనా ఆలయానికి ఆదివారం 9 నుంచి 12 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్ళండి. ఒక్కసారి ఊహించండి, భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి శంఖనాదం, గంటనాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు మొత్తం భారత్ భక్తినాదంతో మార్మోగుతుంది. 12 వరకు ఈ నాదం కొనసాగితే దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. అది దీర్ఘకాలికంగా ఉంటుంది. నన్ను నమ్మండి, ఈ రోజు ఉన్న సమస్యలన్నీ కర్పూరంలో కరిగిపోతాయి. హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో ప్రతి ఆదివారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే అప్పుడు ఎవరు హిందువులను ఎగతాళి చేసే ధైర్యం చేయరు. సాధ్యమైతే భార్య మరియు పిల్లలను కూడా తీసుకువెళ్ళండి. ఈ విధంగా ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్లడం వల్ల చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు, సంబంధాలు పెరుగుతాయి, సమాజం ఐక్యతతో బలపడుతుంది. ఈ సందేశం మీకు నచ్చితే దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ రోజే ఒక సంకల్పం తీసుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 12 వరకు మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం. నాకు వచ్చిన ఈ మెసేజ్ ను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. మన కోసం మాత్రమే కాదు, మన సమాజం, మన కుటుంబం మరియు మన భద్రత కోసం. గుర్తుంచుకోండి, ఇది ఇప్పుడు చాలా అవసరం. మనము దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో అంత త్వరగా మనం ఐక్యతలో బలపడతాం. ఈ సందేశాన్ని కనీసం మీకు తెలిసిన వాళ్ళకైనా షేర్ చేయండి. కొంతమంది పంపకపోవచ్చు, కానీ మీరు తప్పకుండా పంపుతారని నాకు నమ్మకం ఉంది.